నమస్కారం ప్రియమైన ప్రేక్షకులారా, రాశిచక్రం ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు ప్రతి గ్రహం మన జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా కొన్ని రోజులు మన జీవితంలో పెద్ద మార్పులకు కారణమయ్యే రోజులుగా మారుతాయి. అలాంటి ముఖ్యమైన సమయం ఇప్పుడు సింహరాశివారికి ఏప్రిల్ 11 శనివారం నుండి ఏప్రిల్ 14 మంగళవారం వరకు కనిపిస్తోంది. ఈ 4 రోజులు సింహరాశివారి జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు తీసుకురావచ్చు. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఒక్కసారిగా మీ ముందుకు రావచ్చు. కొందరికి ఆర్థికంగా ఉపశమనం లభించవచ్చు. మరికొందరికి ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త మార్గాలు తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా కొన్ని ముఖ్యమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీరు గుర్తించని ఒక అదృష్ట అవకాశం కూడా మీ ముందుకు రావచ్చు. అదే సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూస్తే సింహరాశివారికి ఈ 4 రోజుల్లో వచ్చే అదృష్ట సూచనలు, జాగ్రత్తలు, అవకాశాలు మరియు పరిహారాలు అన్నీ స్పష్టంగా తెలుసుకుంటారు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా సింహరాశివారికి ఈ రోజుల్లో జరిగే అద్భుతమైన 10 ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. సింహరాశివారికి ఏప్రిల్ 11 శనివారం రోజు నుండి ఒక ప్రత్యేకమైన మార్పు ప్రారంభమవుతోందని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న సందేహాలు, ఆందోళనలు కొంతవరకు తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. మీరు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న ఒక పని చివరకు ముందుకు కదిలే సూచనలు కనిపిస్తాయి. చాలామంది సింహరాశివారు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావాలని ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఆ దిశగా ఒక చిన్న సంకేతం కనిపించవచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక వ్యక్తి ద్వారా మీకు మంచి సమాచారం అందే అవకాశముంది. ఈరోజు మీరు చేసే పనుల్లో ఓర్పు చాలా ముఖ్యం. తొందరపడి తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు సమస్యలకు కారణం కావచ్చు. అందుకే ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో కొంచెం శాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మీలో ఉన్న నాయకత్వ గుణం ఈరోజు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇతరులు కూడా మీ మాటలను గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఎవరైనా సహాయం కోరితే దాన్ని తిరస్కరించకుండా సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. అలా చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. ఆర్థిక విషయాల్లో పెద్ద మార్పు కనిపించకపోయినా చిన్న లాభాలు కనిపించే అవకాశముంది. ఒక చిన్న లాభం కూడా మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి ఒక కొత్త అవకాశానికి సంబంధించిన సమాచారం రావచ్చు. ఈరోజు మీరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ప్రతి మార్పు ఒక్కసారిగా రావడం కాదు. చిన్న చిన్న అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే పెద్ద విజయాలు సాధ్యమవుతాయి. ఈరోజు మీకు అలాంటి ఆలోచనలను ఇచ్చే రోజవుతుంది. మీరు మీ లక్ష్యాన్ని మరింత స్పష్టంగా నిర్ణయించుకునే అవకాశముంటుంది. ఏప్రిల్ 12 ఆదివారం రోజు సింహరాశివారికి కుటుంబపరంగా చాలా ప్రశాంతమైన రోజు కావచ్చు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీ మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. చాలా రోజులుగా పని ఒత్తిడి కారణంగా కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయినవారు ఈరోజు కొంత సమయం కేటాయించే అవకాశం ఉంటుంది. ఇంట్లో పెద్దలు చెప్పే మాటలు ఈరోజు మీకొక మంచి మార్గదర్శకమవుతాయి. కొన్నిసార్లు మనకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు చెప్పే చిన్న సలహా కూడా జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. ఈరోజు అలాంటి ఒక సలహా మీకు అందే అవకాశముంది. ఇంట్లో చిన్న చిన్న విషయాల గురించి చర్చలు జరగవచ్చు. కొందరికి ఇంట్లో శుభకార్యాల గురించి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. మీరు గతంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి సందేహించిన విషయం గురించి ఇప్పుడు స్పష్టత పొందవచ్చు. ఈరోజు మీలో ఉన్న ప్రేమ, అభిమానాలు మరింత పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, కలిసి బయటికి వెళ్లడం లేదా చిన్న ప్రయాణం చేయడం వంటి విషయాలు కూడా జరగవచ్చు. ఇవి మీకు మానసికంగా చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఆర్థిక విషయాల్లో కూడా ఒక చిన్న ఉపశమనం కనిపించవచ్చు. మీరు ఎదురుచూస్తున్న ఒక డబ్బు తిరిగి రావడానికి అవకాశముంటుంది. ఒక బాకీ ఉన్న వ్యక్తి నుండి డబ్బు రావడం కూడా సంభవించవచ్చు. ఈరోజు మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, కుటుంబం మనకు ఉన్న అత్యంత పెద్ద బలం. మీరు కుటుంబ సభ్యులతో మంచి సంబంధం కొనసాగిస్తే జీవితంలో ఎన్నో సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. అందుకే ఈరోజు కుటుంబంతో గడిపే ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపండి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా సింహరాశివారికి ఆర్థిక విషయాల్లో కొంత చలనం కనిపిస్తోంది. చాలామంది ఈ మధ్యకాలంలో డబ్బు విషయాల్లో కొంత ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు. ఖర్చులు పెరగడం, ఆదాయం తగ్గడం వంటి పరిస్థితులు కొందరికి ఎదురై ఉండవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగుపడే అవకాశం కనిపిస్తోంది. మీరు గతంలో పెట్టిన ఒక పెట్టుబడి గురించి మంచి వార్త రావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు రావడం లేదా కొత్త ఒప్పందం కుదరడం వంటి అవకాశాలు కనిపిస్తాయి.
ఉద్యోగస్తులకు కూడా కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట్లో ఇది కొంచెం ఒత్తిడిగా అనిపించినా తరువాత అది మీకు ప్రయోజనం కలిగిస్తుంది. ఎందుకంటే మీరు మీ ప్రతిభను చూపించడానికి ఇదొక మంచి అవకాశం అవుతుంది. ఈ రోజుల్లో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు వచ్చినప్పుడు వెంటనే ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవడం చాలా ముఖ్యం. కొందరు సింహరాశివారు ఈ మధ్యకాలంలో పెద్ద ఖర్చులు చేయాలని ఆలోచిస్తూ ఉండవచ్చు. కాని ఈ 4 రోజుల్లో పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి బాగా ఆలోచించడం మంచిది. అనవసర ఖర్చులు తగ్గిస్తే మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. మీరొక చిన్న ప్రణాళికతో ముందుకు వెళితే డబ్బు విషయాల్లో మంచి స్థిరత్వం పొందవచ్చు. ముఖ్యంగా వ్యాపారం చేసేవారు కొత్త అవకాశాలను గుర్తించి వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి లాభాలు పొందే అవకాశముంది. ఏప్రిల్ 13 సోమవారం రోజు సింహరాశివారికి కొంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రావచ్చు. ఈరోజు మీ ముందు ఒకటి కంటే ఎక్కువ అవకాశాలు కనిపించవచ్చు. వాటిలో ఏది సరైనదో నిర్ణయించడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అయితే ఈరోజు మీకొక ముఖ్యమైన సూచన ఏమిటంటే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఒక పని ప్రారంభించడానికి ముందు దాని గురించి పూర్తిగా ఆలోచించాలి. మీ అనుభవం మరియు మీలో ఉన్న ఆలోచనా శక్తి ఈరోజు మీకు సహాయం చేస్తాయి. కొంతమంది సింహరాశివారు ఈరోజు ఒక కొత్త పని ప్రారంభించే ఆలోచనలో ఉండవచ్చు. అది వ్యాపారం కావచ్చు లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ కావచ్చు. మీరు దీన్ని సరిగ్గా ప్లాన్ చేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీతో కలిసి పనిచేసే వ్యక్తులతో కూడా మంచి సంబంధం కొనసాగించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక మంచి టీముంటే ఏ పని అయినా సులభంగా పూర్తి చేయవచ్చు. ఈరోజు మీరు మాట్లాడే మాటలు కూడా చాలా ప్రభావం చూపుతాయి. కాబట్టి మాటల్లో కొంచెం జాగ్రత్త అవసరం. ఎవరికైనా అనవసరంగా కఠినంగా మాట్లాడితే అది చిన్న సమస్యను పెద్ద సమస్యగా మార్చవచ్చు. అందుకే ఈరోజు ప్రశాంతంగా సమతుల్యంగా వ్యవహరించడం చాలా మంచిది. మీరొకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఈ 4 రోజులలో సింహరాశివారికి ఒక ముఖ్యమైన విషయం కనిపించబోతోంది. అది మీలో ఉన్న ఆత్మవిశ్వాసం పెరగడం. చాలా రోజులుగా మీరు ఎదుర్కొన్న కొన్ని సమస్యలు మీలో కొంత సందేహాన్ని కలిగించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు మళ్లీ మీపై నమ్మకం పెంచుకునే పరిస్థితి కనిపిస్తోంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు కూడా ఇప్పుడు మీ పనిని చూసి ఆశ్చర్యపోవచ్చు. మీరు ఒక పని చెయ్యగలరా లేదా అనే సందేహం పెట్టుకున్నవారు కూడా ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గుర్తించే అవకాశముంది. జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు కూడా మనకొక పాఠం నేర్పుతారు. వారు చేసిన విమర్శలు మనకు మరింత బలాన్నిస్తాయి. సింహరాశివారికి ఈ రోజుల్లో అలాంటి అనుభవం రావచ్చు. మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టి కష్టపడి పనిచేస్తే ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని దాటగలుగుతారు. మీలో ఉన్న నాయకత్వ లక్షణం మళ్లీ వెలుగులోకి వస్తుంది. ఇతరులు కూడా మీను గౌరవంగా చూడటం ప్రారంభిస్తారు. మీరొక విషయం గుర్తుంచుకోవాలి. విజయమనేది ఒక్క రోజులో రావడం కాదు. కానీ ప్రతిరోజూ చేసే కృషి చివరకు గొప్ప విజయానికి దారితీస్తుంది. ఈ 4 రోజులు మీకు అలాంటి నమ్మకాన్నిచ్చే రోజులుగా మారవచ్చు. ఏప్రిల్ 14 మంగళవారం రోజు సింహరాశివారికి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఇవ్వగల రోజు కావచ్చు. చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఒక విషయం ఈరోజు స్పష్టత పొందే అవకాశం కనిపిస్తోంది. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఫలితం వెంటనే కనిపించదు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతాయి. ఈరోజు అలాంటి సంకేతం కనిపించవచ్చు. మీకు సంబంధించిన ఒక పని అకస్మాత్తుగా ముందుకు కదిలే అవకాశముంది. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారికి ఇదొక మంచి రోజు కావచ్చు. మీ ప్రతిభను గుర్తించే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఆయన మాటలు లేదా ఆయనిచ్చే అవకాశం మీకు కొత్త దారిని చూపే అవకాశముంది. కొందరికి ఒక కొత్త పరిచయం భవిష్యత్తులో మంచి సహాయాన్ని అందించవచ్చు. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే కొన్ని అవకాశాలు మన జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయి. మీరు వాటిని గుర్తించి ఉపయోగించుకుంటే మీ జీవితం కొత్త దిశలో ముందుకు సాగుతుంది. అయితే ఈరోజు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే అహంకారం లేకుండా వ్యవహరించడం. సింహరాశివారికి సహజంగా నాయకత్వ గుణం ఉంటుంది. కానీ అదే సమయంలో వినయం కూడా ఉంటే మీరు మరింత గౌరవాన్ని పొందగలుగుతారు. అందుకే ఈరోజు మీకు వచ్చిన అవకాశాలను ప్రశాంతంగా స్వీకరించి ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ 4 రోజులలో సింహరాశివారికి సంబంధాలు మరియు ప్రేమ విషయాల్లో కూడా కొన్ని మార్పులు కనిపించవచ్చు. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక విషయం గురించి మాట్లాడే అవకాశం రావచ్చు. కొందరు సింహరాశివారు తమ భావాలను వ్యక్తపరచడానికి కొంచెం సంకోచం చూపుతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మీరు మీ మనసులో ఉన్న మాటలను సరైన విధంగా చెప్పగలిగితే సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయం ఒక మంచి అర్థం చేసుకునే సమయం కావచ్చు.
చిన్న చిన్న అపార్థాలు గతంలో ఏర్పడి ఉండవచ్చు. ఇప్పుడు వాటిని సరిచేసుకునే అవకాశం వస్తుంది. మీరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్తే సంబంధం మరింత బలంగా మారుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా మంచి పరిచయాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు లభించవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. సంబంధం బలంగా ఉండాలంటే పరస్పర నమ్మకం చాలా ముఖ్యం. అనవసర అనుమానాలు పెంచుకుంటే చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. అందుకే ఈ రోజుల్లో మీరు మాట్లాడే మాటలు, చూపించే ప్రవర్తన చాలా ముఖ్యమైనది. మీరు ప్రేమతో వ్యవహరిస్తే మీ చుట్టూ ఉన్నవారు కూడా అదే ప్రేమను మీకు తిరిగిస్తారు. ఆరోగ్య విషయాల్లో సింహరాశిరారు ఈ 4 రోజులలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. పెద్ద సమస్యలు కనిపించకపోయినా పని ఒత్తిడి కారణంగా అలసట లేదా ఒత్తిడి అనిపించే అవకాశం ఉంది. చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా పనిచేయడం వల్ల శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వకపోవచ్చు. కానీ ఆరోగ్యం బాగుండాలి అంటే శరీరానికి మరియు మనసుకు సమతుల్యం చాలా అవసరం. మీరు రోజుకు కొంత సమయం మీకోసం కేటాయించాలి. ఉదయం కొంచెం నడక చేయడం లేదా స్వల్ప వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఆహారంలో కూడా జాగ్రత్త అవసరం. బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం తగ్గిస్తే మంచిది. ఇంట్లో తయారైన ఆహారం తీసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే నీరు ఎక్కువగా తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది. కొందరికి నిద్ర సరిపోకపోవడం వల్ల కూడా అలసట అనిపించవచ్చు. అందుకే ప్రతిరోజూ సరైన సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ పని అయినా సరిగా చేయగలుగుతాము. అందుకే ఈ 4 రోజుల్లో మీ ఆరోగ్యంపై కొంచెం ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద సమస్యలు రావడం నివారించవచ్చు. ఈ 4 రోజులలో సింహరాశివారికి ఆధ్యాత్మికంగా కూడా మంచి అనుభూతి కలిగే అవకాశం ఉంది. కొన్నిసార్లు మనం జీవితంలో ఎన్నో పనుల్లో బిజీగా ఉండి మన అంతరాత్మను వినడం మర్చిపోతాము. కానీ ఆధ్యాత్మికత మనకొక ప్రత్యేకమైన శాంతినిస్తుంది. ఈ రోజుల్లో మీరు దేవాలయ దర్శనం చెయ్యాలని అనిపించవచ్చు. కొందరికి భక్తిభావం పెరిగే అవకాశం ఉంటుంది. మీరు కొంత సమయం ప్రార్థనకు కేటాయిస్తే మీ మనసులో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా సింహరాశివారికి సూర్యదేవుడితో ప్రత్యేకమైన సంబంధం ఉంటుంది. ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యునికి నమస్కారం చేయడం చాలా మంచి ఫలితాలనిస్తుంది. ఇది మీకు మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. అలాగే మీరు చేసే పనుల్లో స్పష్టత పెరుగుతుంది. కొందరికి ఈ రోజుల్లో ఒక మంచి ఆలోచన రావచ్చు. ఆ ఆలోచన భవిష్యత్తులో ఒక మంచి మార్పుకు కారణం కావచ్చు. ఆధ్యాత్మికంగా మనం బలంగా ఉంటే జీవితంలో వచ్చే సమస్యలను కూడా సులభంగా ఎదుర్కోగలుగుతాము. అందుకే ఈ రోజుల్లో మీరు కొంత సమయం ప్రార్థనకు లేదా ధ్యానానికి కేటాయిస్తే అది మీ జీవితానికి మంచి దిశను చూపిస్తుంది. ఈ 4 రోజులలో సింహరాశివారు కొన్ని చిన్న పరిహారాలు పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని మన జీవితంలో సానుకూలంగా మార్చుకోవడానికి కొన్ని సాధారణ పరిహారాలు సహాయపడతాయి. సింహరాశివారికి ముఖ్యంగా సూర్యగ్రహం అధిపతి. అందుకే ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యునికి నమస్కారం చేయడం చాలా మంచిది. మీరొక చిన్న పాత్రలో నీటిని తీసుకుని సూర్యునికి అర్పిస్తే అది మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తగ్గించే శక్తినిస్తుందని నమ్మకం. అలాగే ఆదివారం రోజు దేవాలయంలో దీపం వెలిగించడం కూడా మంచిది. కొందరికి ఈ పరిహారం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. మీరు ఎవరికైనా సహాయం చేయడం కూడా ఒక మంచి పరిహారం. పేదవారికి ఆహారం ఇవ్వడం లేదా అవసరమైన వారికి సహాయం చేయడం వల్ల మీకు మంచి పుణ్యం లభిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే మంచి పనులు భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం మంచి ఆలోచనలు పెట్టుకుని మంచి పనులు చేస్తే జీవితంలో మంచి మార్పులు సహజంగా వస్తాయి. సింహరాశివారు తమ ధైర్యం, విశ్వాసం మరియు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే ఈ రోజులు వారికి మంచి అవకాశాలను తెచ్చే రోజులుగా మారవచ్చు.